గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో పేజ్ నెంబర్ 73 ప్రాబ్లం నెంబర్ 5 చూస్తున్నాం. సమ్ రాసుకోండి. ముందుగా ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, నెక్స్ట్ తర్వాత తెలుగు మీడియం చూద్దాం. రామన్ furnishes the following details of his salary, income for the financial year 2017-18. First point, salary 8,000 per month. Second one, DA 1,000 per month. 1,000 per month. Third point, entertainment allowance 500 per month. Fourth point, employer and his owners contribution towards RPF 14.5% of salary. Fifth point, interest on the accumulation of RPF at the rate of at the rate of 13% per annum Rs 2,600. Sixth point, city compensatory allowance 100 per month. Seventh point, medical allowance 3,500 per month. Eighth point, he is provided with a car of 20 liters for his official and his personal purpose. Ninth point, he is also provided with unfurnished
unfurnished accommodation for which his employer charges 500 per month. Full stop. The fair rental value of house is 10,000 per annum. Bracket lo population of the town below 10 lakhs. Compute his taxable income from salary for 2018-19. ఒకసారి ప్రాబ్లం ఇంగ్లీష్ మీడియం ఇవాళ ఫాలో కండి, తెలుగు మీడియం రేపు ఫాలో అవుతారు, కానీ సమ్ అవ్వట్లేదు రెండు మీడియంస్కి. ఒక్కసారి ఇవాళ ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఓకే, ఏం చెప్పాడు మనకి? సాలరీ ఇచ్చాడు, డిఏ ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 500 ఇచ్చాడు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 14.5% ఆర్పిఎఫ్ అంటే గుర్తింపు పొందిన శాశ్వత ఫండ్కి, ఇంట్రెస్ట్ ఏమో 13% వచ్చింది, 9.5 రావాలి, 13 వచ్చింది, ఎక్కువ వచ్చింది. అలాగే ఆర్పిఎఫ్ 12% రావాలి, అది 14% వచ్చింది. తర్వాత సిటీ కాంపన్సేటరీ 100 రూపీస్ పర్ మంత్, ఊర్లో తిరిగినందుకు 100 రూపాయలు అలవెన్స్ ఇస్తున్నారు. మెడికల్ అలవెన్స్ 3,500 ఇస్తున్నారు పర్ మంత్. తర్వాత ఒక కారు ఒకటి ప్రొవైడ్ చేయబడింది, అది 20 లీటర్స్ పెద్ద కారు, అది ఆఫీస్ ఉపయోగాలకి పర్సనల్కి వాడతారు. ఆఫీస్కి వాడుతున్నారు కాబట్టి పెద్ద కారు కాబట్టి పర్ మంత్ 2,400 శాలరీకి యాడ్ అవుతుంది. తర్వాత హీఈస్ ఆల్సో ప్రొవైడెడ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్, ఇతనికి ఒక ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికోసం ఎంప్లాయర్ 500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దాని రెంట్ 12,000 రూపీస్ పర్ మంత్. కానీ జనాభా 10 లక్షల కన్నా లోపుగా ఉన్నటువంటి చిన్న పట్టణంలో ఇతను ఉద్యోగం చేస్తున్నాడు. జనాభా 10 లక్షల కన్నా చిన్న పట్టణంలో పనిచేస్తుంటే అప్పుడు మనం కట్టేటప్పుడు 7.5% శాలరీ మీద కడతాం. ఒకవేళ 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పాపులేషన్ ఉన్నటువంటి ఊరైతే నిన్నట్లాగా శాలరీ మీద 15% క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ హెచ్ఆర్ఏ కట్టేటప్పుడు. ఓకేనండి, ఇది మనకి ఇచ్చిన సమాచారం. మీరు ఆన్సర్ కూడా చెప్పేస్తాను. ఒకసారి గీతలు గీసేసుకోండి, అర్థమవుతుంది. మనం చేసాం కాబట్టి సులువుగా ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ గీసుకోండి. నిన్నట్లాగే శాలరీ ఇచ్చాడండి, అలాగే మనకి ఈ పిఎఫ్ ఇచ్చాడు, దాని ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే ఏంటంటే అలవెన్స్లు ఇచ్చాడు, రిక్విజిట్స్ ఇచ్చాడు. 7.5 కూడా కట్టాలి, కట్టేద్దాం. గీతలు గీసుకొని కూడా ఈ అమౌంటే కాబట్టి ముందు రాసేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ గీతలు గీసుకోండి. ఒక 1 పేజీ ఉండేలా గీసుకోండి, 1 పేజీ ఉండేటట్టు గీసుకోండి. వన్ పేజీ ఉండాలండి. పర్టికులర్స్ అమౌంట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ శాలరీ ఈఎంఓ నోట్ చేసుకోండి. టీఎంఓ నెక్స్ట్ క్లాస్లో నోట్ చేసుకోండి. శాలరీ అండర్ సెక్షన్ 17 of 1 కింద శాలరీ అని రాసుకొని 8,000 into 12 96,000. 8,000 into 12 96,000. తర్వాత
ఆర్పిఎఫ్ గురించి రాసుకోండి. ఎక్సెస్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉన్నట్టు రాయకండి, నేను చెప్పినట్టు రాసుకోండి. ఎక్సెస్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ బై ఎంప్లాయర్ ఒక లైన్ సరిపోతే 2 లైన్లో రాసుకోండి. ఓవర్ 12% ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ. నెక్స్ట్ లైన్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 96,000 ఇంటూ 14.5/100. 96,000 ఇంటూ 14.5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రకాలంగానే వేసుకోండి. 13, 9, 20 అక్కడ సరిపోతే కింద వేసుకోండి. 13, 9, 20 మైనస్ ఎగ్జంప్షన్ 10%. మైనస్ ఎగ్జంప్షన్ 12%. బ్రాకెట్లో 96,000 ఇంటూ 12/100. 96,000 ఇంటూ 12/100 అది 11,520. 11,520 బయటికి 2,400. 13,000 నుంచి తీసేస్తే 2,400. తర్వాత నెక్స్ట్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ టు ఆర్పిఎఫ్ బ్యాలెన్స్ ఓవర్ 9.5%. అది కూడా రాసుకోండి. 13% ఈజ్ ఈక్వల్ టు 2,600. ఏమో 2,600 మైనస్ ఎగ్జంప్షన్ 9.5 బ్రాకెట్లో 2,600 ఇంటూ 9.5/13. 9.5/13 ఈ దిగువని దాన్ని ఎదురుకుండా 1900 తీసేయండి. తీసేస్తే 700. అప్పుడు ఇక్కడికి టోటల్ బయట 99,100. 99,100. నెక్స్ట్ allowances under section 17 of 3 subsection 2. Under section 17 of 3 subsection 2 DA 1000 into 12 మీరు అబ్జర్వ్ చేస్తే డిఏ ఇక్కడ వేసి ఇవ్వడం, శాలరీ కిందే బేసిక్ కిందే డిఏ వేసి ఇవ్వడం. కానీ ఇది పదవీ విరమణ ప్రయోజనాల్లో లెక్కలో తీసుకోవాలి. అంటే శాలరీలో పార్ట్ అయి ఉండాలి. అలా డిఏ అవ్వకపోతే అప్పుడు దాన్ని అలవెన్సుల్లో రాస్తాం అన్నమాట. ఇక్కడ రాస్తాం. ఇక్కడ అలా ఇవ్వలేదు, మరి పార్ట్ ఆఫ్ ది శాలరీ అని ఇవ్వాలి. అందుకని ఇక్కడ రాస్తాం. డిఏ 1,000 into 12,000. ఎంటర్టైన్మెంట్ 500 into 12. 6,000. CCA 100 into 12. 1,200. Medical allowance 3,500 into 12. 42,000.
42,000. ఇక్కడికి ఇలా గీత కొట్టి 61,200. ఇది ఇలా బయట 61,200. తర్వాత పెరిక్విజిట్ సైడ్ హెడింగ్, పెరిక్విజిట్ సైడ్ హెడింగ్ కార్ అని రాసుకొని 2,400 × 12, 2,400 × 12, 28,800. కార్ 2,400 × 12, 2,800, 28,800. బ్రాకెట్లో పర్సనల్ పర్పస్ అంటే ఉద్యోగానికి వాడాడు, పర్సనల్కి వాడాడు, పర్సనల్ కింద తీసుకుంటారు అన్నమాట. 28,800. తర్వాత కన్సెషన్ అకామిడేషన్, కన్సెషనల్ అకామిడేషన్ అంటే గృహవసతి ఇక్కడ ఎలాగ ఇచ్చారంటే కొంచెం యజమానిస్తాడు, కొంచెం తన కట్టుకుంటాడు అన్నమాట. కన్సెషనల్ అకామిడేషన్ దాని దిగువని ఫ్రీ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ఓన్డ్ బై ది ఎంప్లాయర్, ఓన్డ్ బై ది ఎంప్లాయర్. ఓన్డ్ బై ది ఎంప్లాయర్. అంటే యజమాని ఇతనికి ఒక ఇల్లు ఇచ్చాడనమాట. ఆ కింద రాసుకోండి, కింద ప్లేస్ వేర్ పాపులేషన్ ఈజ్, దాని కింద లైన్ రాసుకోండి. ప్లేస్ వేర్ పాపులేషన్ ఈజ్ less than 10 lakhs, less than 10 lakhs. Less than 10 lakhs. Next line, 7.5% salary, underline 7.5% salary, 7.5% salary. 1 by 1 రాసుకోండి. బేసిక్ 96,000, బేసిక్ 96,000. ఇందులో డిఏ తీసుకోకూడదు. డిఏ డాష్ బోనస్ డాష్ కమిషన్ డాష్ ఫీజ్ డాష్ ట్యాక్సిబుల్ అలవెన్స్ 49,200, ట్యాక్సిబుల్ అలవెన్స్ 49,200. మానిటరీ పేమెంట్ డాష్ లీవ్ ఎన్కాష్మెంట్ డాష్, అవి ఏమీ లేవు. లీవ్ ఎన్కాష్మెంట్ డాష్ మొత్తం కూడితే 1,45,200, 1,45,200. ఆ కింద 1,45,200 ఇంటూ 1,45,200 ఇంటూ 7.5/100, 7.5/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,890, 10,890 కింద మైనస్ ఎంప్లాయర్ ఛార్జ్, మైనస్ ఎంప్లాయర్స్ ఛార్జ్. అంటే ఎంత ఇల్లు ఇచ్చాడు కానీ నెలకు 500 కట్ చేస్తున్నాడు అండి. అందుకని ఎంప్లాయర్ ఛార్జ్ 500 × 12 6,000, 500 × 12 6,000. దీంట్లోంచి తీసేసి బయట 4,890, 4,890. ఇప్పటికి ఈ 3 టోటల్లో కలుపుకుంటే బయటికి అదే ఇదండి కారును ఇది కలుపుకుంటే బయటికి 33,690, 33,690. అక్కడ గీత కొట్టేయండి. ఆ గీత కొట్టేసి బయటకు వచ్చిన 3 ఐటమ్స్ కలిపితే 1,93,990, 1,93,990. అది గ్రాస్ శాలరీ. 1,93,990
గ్రాస్ శాలరీ దాంట్లోంచి మైనస్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇది నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పలేదు కాబట్టి డాష్ ఏముండదు, డిడక్షన్ ఏముండదు, డాష్ తీసేయండి. సేమ్ అదే వాల్యూ 1,93,900 దీని ఎదురుగుండా ట్యాక్సిబుల్ శాలరీ అని వస్తుంది. ఈరోజు ఇంగ్లీష్ మీడియం సమ్ చెప్పాను, ఆన్సర్ చెప్పాను. తెలుగు మీడియంకి రేపు మరొకసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేసి సమ్ చెప్పి ఆన్సర్ కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనండి, థ్యాంక్ యూ.